నమస్తే. తెలంగాణలో బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరగబోతున్నాయి 30వ తారీఖున. చాలా కాస్ట్లీ ఎలక్షన్ గురు ఇది. ఎందుకంటే ఇందులో ఫార్చునర్ కార్లు 50 లక్షల 60 లక్షల 70 లక్షల పెద్ద పెద్ద డీల్స్ జరుగుతూ ఉంటాయి ఇందులో. సో 30th ఈ ఎలక్షన్ జరగబోతున్నది. 23 మందిని ఎన్నుకోవాలి అడ్వకేట్లంతా. దాదాపు 35,000 మంది అడ్వకేట్లు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ 35,000 మంది 23 మందిని ఎన్నుకోవాలి. మొత్తం 25 మంది ఉంటారు. అందులో 23 ప్లస్ 2 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారు. సో ఈ 23 మందిని ఎట్లా ఎన్నుకోవాలి అంటే, మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎట్లా అయితే ఓట్లు వేస్తామో ప్రయారిటీ బేస్డ్ 23 ఓట్లు మీరు వేయాలన్నమాట. సో కానీ 23 మందికి అందరికి వేయాలన్నా అంటే మినిమం 5గురికి తప్పకుండా వేయాలి. అంటే ఒక 5గురికి మాత్రం ఖచ్చితంగా వేయాలి. 23 వరకు వేయొచ్చు. సో అట్లా ప్రయారిటీ బేస్డ్ మీరు ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. సో ఇది ప్యూర్లీ అడ్వకేట్లకు సంబంధించిన బార్ కౌన్సిల్ ఎలక్షన్. చాలా సంవత్సరాలుగా ఇది వాయిదా పడుతూ వస్తున్నది. ఇంకొకటి, బార్ కౌన్సిల్ పైన అడ్వకేట్లే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం ఇది అవినీతిమయం అయిపోయింది, అవినీతి కంపుతో మునిగిపోయి ఉన్నది. ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే మరి డబ్బులు పెట్టి గెలిచిన తర్వాత అడ్వకేట్లు కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన తర్వాత మరి అవన్నీ ఎట్లా రికవర్ చేసుకోవాలా? ఫార్చునర్ కారు 50 లక్షలు 60 లక్షలు ఉన్నది, ఆ పైనే ఉన్నది. మరి ఒక ఫార్చునర్ కారు 50-60 లక్షలు అయితే 23 మంది ఇంటూ 50-60 లక్షలు ఎంత? 5 కోట్లు దాటుతున్నది. మరి 5 కోట్లు రికవరీ చేసుకోవాలంటే ఏం చేయాలా? ఎవరిల్లు దోపిడీ చేయాలా? అడ్వకేట్ల ఇండ్లు దోపిడీ చేయాలి. అదే జరిగింది. ఇప్పుడు మేము ఇదైపోయింది అదైపోయిందని మనం లబోదిబో మొత్తుకుంటే ఏం ఉపయోగం లేదు. సో అందుకే మేము ఈ ఎలక్షన్ చాలా కీలకమైన ఎలక్షన్ కాబట్టి మీకు అందరికీ మీ సంక్షేమం కోసం, మీ యొక్క జీవితాల కోసము, సో ఈ ఎలక్షన్ని కూడా చాలా ఇదిగా తీసుకొని మీ మెంబర్స్ని, మీ చైర్మన్ని సో చాలా జాగ్రత్తగా ఎన్నుకునే ప్రయత్నం చేయండి అని ఒక పిలుపునిచ్చే దాంట్లో భాగంగా ఈ వీడియోలు చేస్తున్నాం. సో ఇది సెకండ్ ఇంటర్వ్యూ. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న అభ్యర్థి నా ముందు మామిడి రిషికేష్ రెడ్డి ఉన్నారు. డిస్కస్ చేద్దాం. నమస్తే బ్రదర్. యా, సో మీరు కంటెస్ట్ చేస్తున్నారు. అవునన్నా. ఎంత మీ సీరియల్ నెంబర్ ఎంత, ఎందుకు ఓటు వేయాలి మీకు అసలు? నా పేరు రిషికేష్ అన్న. ఓకే. నా సీరియల్ నెంబర్ వచ్చేసి, సీరియల్ నెంబర్ అడిగినారు కాబట్టి నేను అడుగుతున్నాను అనుకోలేదు అసలు ఈ కాంటాక్ట్స్లో. బట్ సీరియల్ నెంబర్ వచ్చేసి 130. ఓకే. మొత్తం 203 మంది కంటెస్ట్ చేస్తున్నారు. 209 మంది నామినేషన్ వేస్తే అందులో 6 రిజెక్ట్ కూడా అయినాయి. అవి 6 రిజెక్ట్ అయినాయి. వాళ్ళని వివిధ కారణాల వల్ల వాళ్ళని డిస్క్వాలిఫై చేసినారు. ఇంకా కొంతమంది రిట్స్ వేసి ఇంకా ఆ ప్రొసీజర్ కూడా ఇంకా లైవ్లో ఉంది. సో ఇప్పటికైతే 203 మంది మధ్యలో వీఆర్ నాట్ కంపీటింగ్, బట్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫర్ మెంబర్ బార్ కౌన్సిల్. సో 130 మీ నెంబర్. 130. ఎన్నో పేపర్లు ఉంటుంది మీది? బుక్ అంతా 3 ఫీట్లు ఉంటుంది అన్న. 3 ఫీట్ల పేపర్ ఉంటుందా? 3 ఫీట్ల పేపర్ ఉంటుంది. అందులో ఏడు ఉంటుందో మీది? అది ఇంకా మాకు నమూనా చూపించాలి. అందరు చదువుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఈజీగా ఐడియా ఉంటుంది. పేరు పక్కన ONE1 అని రాసుకునే పరిస్థితి. ఒకరు 5, మీరు అన్నట్టు ఒకరు ఖచ్చితంగా 5 ఓట్లు వేయాలా, 23 ఓట్లు వేయొచ్చు. 23 ప్రిఫరెన్సెస్ అడ్వకేట్ కెన్ గివ్. సో ఎన్నోసారి మీరు పోటీ చేయడం? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కంటెస్ట్ చేసేది. నా స్టాండింగ్ వచ్చేసి 14 సంవత్సరాలు. నేను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుంచి పాస్ అవుట్ అయినా. దాని తర్వాత LLM కూడా యూనివర్సిటీలో చేసిన, MSW కూడా యూనివర్సిటీలో చేసిన. ఓకే. మీ నేపథ్యం ఏంటంటే ఏంటి? మూమెంట్స్ నుంచి ఎవరు వచ్చారా? మేము తెలంగాణ ఉద్యమంలో మేము కూడా కీలకం. అప్పుడు 2012 మీకు మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో మేము క్రియాశీలకంగా మేము కూడా పనిచేసినాము. సో మా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా దాంట్లో భాగస్వామ్యంగా ఉండే. ఓయూవా? మేము ఓయూ. ఓకే. యూనివర్సిటీ ఉస్మానియా లా కాలేజ్. ఓకే. సో ఆ నేపథ్యం నుంచి మేము బయటకు వచ్చినాము. ఉద్యమం తర్వాత 2012 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. సో మీరు అన్నట్టు మేము ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో 2012 నుంచి ఇప్పుడు 2026 దాకా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో దేర్ ఆర్ మెనీ ఇన్సిడెంట్స్. నన్ను ఒక హ్యూమన్ బీయింగ్గా ఈ ప్రొఫెషన్ తీర్చిదిద్దింది. ఓకే. అసలు మాకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి అని తెలిసింది అని అంటే ఈ ప్రొఫెషన్ వల్ల. యాజ్ ఎ కాంటెంపరీ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ ఒక న్యాయవాది లాగా, ఒక యువకునిలాగా, ఈ ప్రొఫెషన్ ఇస్ అన్ హంబుల్ అండ్ నోబుల్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్కి రావాలంటే దానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు
నేను యూనివర్సిటీ నేపథ్యం, నా చుట్టుముట్టు నా మిత్రులే కానీ లేకుంటే అన్ని కమ్యూనిటీస్ నుంచి ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అన్ని కమ్యూనిటీస్ నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఒక చిన్న టెస్టిమనీ చెప్తా. నా మిత్రుడు ఖమ్మం జిల్లా, ఓకే, అతను ఒక ట్రైబల్. ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి న్యాయ విద్య చేయాలని ఇక్కడికి రావాలంటే వాళ్ళమ్మ 3,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఇచ్చి పంపించింది. నాన్న లేదు, వాళ్ళ నాన్న 10th క్లాస్ ఉన్నప్పుడు, నా మిత్రుడే 10th క్లాస్ ఉన్నప్పుడు చనిపోతే ఈ 17 ఇయర్స్కి ఇంటర్ అయిపోగానే మేము అందరము 17 ఇయర్స్కి హైదరాబాద్ అంటే తెలియదు. ఉండేది సత్తుపల్లి దగ్గర. సత్తుపల్లి నుంచి హైదరాబాద్కి ఫస్ట్ టైం బస్ ఎక్కడమే ఫస్ట్ టైం, జిల్లా దాటి రావడం, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఇచ్చిపెట్టే పరిస్థితి లేదు. అక్కడి నుంచి 5 సంవత్సరాలు న్యాయ విద్య చేసుకొని లా పాస్ అయినాక ఎన్రోల్మెంట్ అనేది పెద్ద ప్రక్రియ. ఏది మన దీంట్లో ఇప్పుడు అయిపోయింది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాసిన చదువు అయిపోయింది. ఇది అయిపోయింది. దీనికి ఇక మాకు ఈ ప్రొఫెషన్కి సంబంధం లేదు. దీనిలో మేము మా అదృష్టం బాగుండే కాబట్టి మేము యూనివర్సిటీలో చదువుకున్నాం. మాకు ఫీజులు ఓన్లీ సెమిస్టర్ ఫీజెస్ ఉంటుండే, స్కాలర్షిప్లు ఉండే. స్కాలర్షిప్ల వల్ల మెస్ ఛార్జెస్ లేకుండే. దాని తర్వాత ఇప్పుడు అసలైన జీవిత పోరాటం. 5 సంవత్సరాలు హ్యాపీగా ఉండాను. 5 సంవత్సరాలు మేము చాలా హ్యాపీగా ఉండే. ఉద్యమంలో భాగం ఉండే, యూనివర్సిటీలో ఉండే, అందరం కలుసుకుంటే అది డిఫరెంట్, ఒక కాలేజ్ లైఫ్ స్టైల్. దాని తర్వాత అసలైన లైఫ్ అప్పుడు స్టార్ట్ అయింది మాకు. ఎట్లా స్టార్ట్ అయిందంటే, మేము ప్రొఫెషన్కి రావాలంటే మాకు అప్పుడే ఏఐబి ఎగ్జామ్, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్ అని పెట్టారు. ఓకే, అంతవరకు లేకుండే ఈ పారామీటర్. ఈ ఎగ్జామ్ రాయనికే పైసలు, ఎగ్జామ్ రాయనికే పైసలు, మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు బార్ కౌన్సిల్లో నేను ఎన్రోల్ కావాలి, ఓత్ తీసుకోవాలంటే అప్పుడు 3,500 రూపాయలు. ఎగ్జామ్కి పైసలు, ఎగ్జామ్కి 2,000 ఎంత ఉండే అప్పుడు, బుక్లు ఇస్తుండే. ఆ ఎగ్జామ్ అయిపోయాక కోట్ కొనుక్కోవాలి, గౌన్ కొనుక్కోవాలి, షూస్ కొనుక్కోవాలి, మళ్ళా తెల్ల షర్టు, నల్ల ప్యాంటు. సీనియర్ ఎవరో ఒకరి దగ్గర మనకేం మాకు చెప్పేటోళ్ళు ఎవరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కదా, మాకు లేదు. మళ్ళీ సీనియర్ ఎత్తుక్కోవాలి. ఇక్కడ రన్నింగ్ రేస్ స్టార్ట్, సీనియర్ దగ్గర అసిస్టెంట్ కింద మీరు జాయిన్ అవ్వాలి. ఇక్కడ మా రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది. నాకు ఎట్లాంటి సీనియర్ దొరుకుతుందో నాకు తెలియదు. అవును, ఆ సీనియర్ నాకు పని ఇస్తాడో లేదో తెలియదు. మేము ఏం పని చేస్తామో తెలియదు. బయటికి పోతే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా ఈ ప్రొఫెషన్ టెస్ట్ చేస్తుంది. ఒక వ్యక్తిని చాలా టెస్ట్ చేస్తుంది. ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి, స్లాగింగ్ ఉంటుంది. నీకు కేసులు రావు. ఫోన్ చేస్తారు, ఎవరో ఫోన్ చేసి ఈ ఒపీనియన్ ఇయ్య అంటాడు. వాడు మళ్ళీ వస్తారా ఆడ తెలియదు, డబ్బులు ఇస్తారా ఇయ్యారో తెలియదు. డైలీ ఒక డిఫరెంట్ అవెన్యూస్ చూస్తాం. అంటే రోజు ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. అదే ఇప్పుడు నేను 14 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఫోన్లు వచ్చేటివన్నీ పంచాయతీ ఫోన్లే. మామూలు ఫోన్లు రావు. మామూలుగా తిన్నావా పండుకున్నావా అనే ఫోన్లు రావు. అన్నకి ఈ పంచాయతీ ఉన్నది, ఇది ఉన్నది, ఈ కేసు ఇది, ఈరోజు ఈ కేసు ఉంది కదా, దీనికి పోతున్నామా లేదా. ఇవి మా డైలీ లైఫ్ స్టైల్. బయట అడ్వకేట్ అంతా బాగానే ఉంటుంది. లోన్లు ఇచ్చేటోడు లోన్లు ఇయ్యాడు. లోన్లు ఇవ్వాలన్నా కూడా అడ్వకేట్ అంటే ఎన్కరేజ్. ఇవన్నీ మీ సమస్యలు, మీరు ఎందుకు పోటీ చేయాలి? ఇవే సమస్యలు అన్న, ఇదే సమస్యల నుంచి నేను అదే చెప్తున్నా. అక్కడికి వస్తున్నా. బార్ కౌన్సిల్ గట్టెక్కిస్తుందా ఈ సమస్యల నుంచి? చెప్తా ఎందుకు అంటే ఇవి బేసిక్ సమస్యలు, మా ఇంటిగ్రిటీ సమస్యలు. ఈ ఇంటిగ్రిటీ సమస్యలు తీర్చుకోవాలంటే ఈ కొత్తగా వచ్చే న్యాయవాదులకి ఆపర్చునిటీ కావాలి. ఆపర్చునిటీ ఇస్తే వీళ్ళు, ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గరికి ఒకరు జూనియర్ రావాలంటే నాకు ఒక ఫోరం ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చేస్తా. సపోజ్ నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో అశోక్ రామ్ కుమార్ సార్ అని ఉంటాడు. అశోక్ రామ్ కుమార్ సార్తో పాటు
ఒక ఫోరం ఉంటుంది, ఐపీ ఫోరం ఉంటుంది. ఓకే. అట్లాంటి ఫోరమ్స్ క్రియేట్ చేయాలి. లేదు, వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితి లేదు. ఓన్లీ ఆర్బిట్రేషన్కి మట్టుకే ఉంది తప్పించి వేరే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కో, లేకుంటే సైబర్ సెక్యూరిటీస్కో, లేకుంటే సైబర్ లాకో, లేకుంటే దెర్ ఆర్ మెనీ స్కోప్స్. ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్లో ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గర ఉంటారు, ఆంకాలజిస్ట్ ఉంటాడు, పల్మనాలజిస్ట్ ఉంటాడు, నెఫ్రాలజిస్ట్ ఉంటాడు. డిఫరెంట్ కేటగిరీస్ నువ్వు పోతావు, ఒక ఫోరం ఉంటే నీకు కనిపిస్తుంది పోతావు. ఇలా మాకు బార్ కౌన్సిల్ ఏమని చెప్తుందంటే, అడ్వకేట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, యూ కాంట్ ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఓకే. నువ్వు అడ్వర్టైజ్ చేసుకోవద్దు నీ గురించి, నువ్వు ఎక్కడ బ్యానర్లు పెట్టొద్దు. మరి మాకు ఎట్లా వస్తాయి? ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి కదా, ఫోరమ్స్ క్రియేట్ చేయాలి కదా. ఇదొకటి. సెకండ్, ఇప్పుడు మాకు సిఓపి అని పెట్టిరు అన్న, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అని పెట్టిరు. సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ సిఓపి అని పెట్టిరు. 5 సంవత్సరాలకి నువ్వు ఒక క్వాంటమ్ ఆఫ్ కేసెస్ చేసి నువ్వు అది ఇస్తే దే అగైన్ మీరు సర్టిఫికేట్ రెన్యువల్ చేస్తారు, అర్హత. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇప్పుడు నేను యాజ్ అన్ అడ్వకేట్, నేను ఇప్పుడు చదువుకునేటప్పుడు ఒక లీగల్ ఎయిడ్ క్యాంప్ నా ఊర్లో చేసిన. ఎందుకు? నాకు మార్కుల కోసం. ఇప్పుడు ఎందుకు ఏం? ఇప్పుడు మనకి తెలంగాణలో 20,000 గ్రామాలు ఉన్నాయి. 20,000 గ్రామాలలో 35,000 మంది అడ్వకేట్లు ఉన్నారు. గ్రామంలో పట్టుకొని సర్వీస్ చేయమనండి. మాకు కూడా ఒక ఆపర్చునిటీ అండి. ఇప్పుడు డాక్టర్ ఒక మెడికల్ క్యాంప్ పెడతారు, మరి అడ్వకేట్ లీగల్ ఎయిడ్ క్యాంప్ ఎందుకు పెడతలేడు? బార్ కౌన్సిల్ పెట్టొచ్చుగా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు బార్ అసోసియేషన్ ఉన్నాయి, 113 బార్ అసోసియేషన్లు ఉన్నాయి అన్న. మీరు వాళ్ళకి చెప్పండి, ఇన్స్ట్రక్ట్ చేయండి. మీకు సిఓపి కావాలంటే వీళ్ళతో పని చేయండి. గ్రౌండ్లో చెప్పండి. రిట్ పిటిషన్ అంటే ఏముంటుంది అన్న, నా రైట్ ఇన్ఫ్రింజ్ అవుతుంది, లేకుంటే నా రైట్ నాకు ఇబ్బంది అయితే నేను హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ ఇస్తాను. రిట్ పిటిషన్ వేయాలని గ్రామస్థాయిల వ్యక్తులకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నాలాంటి కొత్త అడ్వకేటు కేసు కోసం పోయి వాళ్ళ అడ్రస్ చేసి రిట్ పిటిషన్ తెచ్చుకుంటాడు, కేసు వస్తుంది. నేనైతే అడ్వర్టైజ్ చేస్తలేము కదా, లీగల్ సర్వీసే చేస్తున్నాము. దాంట్లో వయా మీడియా ఏదన్నా వాళ్ళకి డబ్బులు వస్తే మంచిదే కదా. ఇటు పబ్లిక్కి వెల్ఫేర్ జరుగుతుంది, పబ్లిక్ సమస్య అడ్రస్ అవుతుంది, మా అడ్వకేట్ సోదరునికి ఇది కూడా అవుతుంది. ఇదంతా పక్కన పెడితే కార్పొరేట్ స్టైల్లోకి వస్తే లిటిగేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ మన దగ్గర అంత ప్రిడామినెంట్గా లేదు. దేర్ ఆర్ మెనీ కార్పొరేట్స్. ఇప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్లు ఎట్లయితే కొత్త స్టార్టప్స్కి అవకాశాలు ఇస్తున్నారో, ఇక్కడ అడ్వకేట్స్కి లిటిగేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అని దే కెన్ క్రియేట్ ఎ స్పేస్. అంటే లిటిగేషన్ ఉన్నది, ప్రిడామినెంట్ ఒక లిటిగేషన్ ఉంది, దానికి ఫండ్ చేస్తే దాన్ని ఫండ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అది ఫండ్ చేసి ఇక్కడ వీళ్ళకి డబ్బులు ఇస్తే ఆ లిటిగేషన్ సెటిల్ అవుతుంది. సెటిల్ అయినప్పుడు అడ్వకేట్ సెటిల్ అవుతాడు, క్లయింట్ సెటిల్ అవుతాడు. ఈ స్కోప్ బార్ కౌన్సిల్ చేయాలి. బార్ కౌన్సిల్ చేస్తే ఈ స్కోప్ బయటకు వస్తుంది. వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇంకోటి, నేను ప్రాక్టీస్ చేయాలి, నేను ఏ సీనియర్ దగ్గర పోవాలో తెలియదు. చాలామంది సీనియర్స్ ఉంటారు, వేరీడ్ సీనియర్స్ ఉంటారు. ఒక్కొక్క సీనియర్ దగ్గర ఒక్కొక్క ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక సీనియర్ దగ్గర పోవాలంటే ఒక జూనియర్కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అవును, సీనియర్స్ అంటే వాళ్ళ ఆఫీసులు పెద్ద లావిష్ ఆఫీసులు ఉంటాయి. నా దగ్గర కారు ఉంటుందా, లేక నా దగ్గర సైకిల్ మీద వస్తానా, స్కూటర్ మీద వస్తానా, బస్సు ఉన్నదా నాకు తెలియదు. నేను ఎన్రోల్ అయినప్పుడు నా దగ్గర బైక్ ఉన్నాను. నేను నా దగ్గర బైక్ ఉన్నప్పుడు నాకు బైక్ మీద అలో చేసే సీనియర్ నాకు దొరికేటు. బస్సులలో పోయే ఇప్పటికీ లేడీ అడ్వకేట్స్ చాలామంది, లేకుంటే జూనియర్ అడ్వకేట్స్ బస్సులలో ట్రావెల్ చేస్తూ ఉంటారు ఒక కేసు గురించి. ఇక హైదరాబాద్ నుంచి మంచిర్యాల పోయే పరిస్థితి ఉంటుంది, మంచిర్యాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇంత కాంప్లెక్సిటీ నేచర్ ఉన్నటువంటి ప్రొఫెషన్ మా న్యాయవాద ప్రొఫెషన్. ఇవన్నిటికీ బార్ కౌన్సిల్ అడ్రస్ చేయగలుగుతుంది. మాకు సీనియర్ని ఎంచుకునే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతే సగం సక్సెస్ అయినట్టు. ఫస్ట్ మాకు అక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత బార్ కౌన్సిల్ ఇంకేమేమి ఆపర్చునిటీస్ చేయగలుగుతుంది అంటే, ఇప్పుడు ఒక నిర్మల్, బైన్సా, ఆదిలాబాద్, ఖానాపూర్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయాలి, లేకుంటే హైకోర్టులో 2 రోజులు ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆర్టీఏ కమిషనర్నో లేకుంటే ఏదో సెక్రటరేట్కో ఏదో
దేనికోసమో వస్తారు ఓ పని మీద, క్లయింట్ పని మీదనే, అడ్వకేట్ ప్రొఫెషన్ పని మీదనే. వాళ్ళకి ఉండనీకి ఇల్లు ఉండదు ఇక్కడ, వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి ఏముండదు. పోలీసు వాళ్ళకు ఉంది. పోలీసు వాళ్ళకి అంటే వాళ్ళకి వేరే స్టేట్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి పోలీస్ క్వార్టర్స్ అని ఎక్కడనో అకామిడేట్ చేస్తారు. ఇక్కడ మాకు లేదు. వెరీ మచ్ డూవబుల్ అన్న, ఇట్ ఈస్ వెరీ మచ్ డూవబుల్. ఇదేమి కొన్ని 100 కోట్లతో ఏం కాదు, ఒక మినిమంలో మినిమం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మామూలుగా మా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారన్న, ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఒక హాస్పిటల్ ఉంది, ఓకే, కాంప్రహెన్సివ్ హాస్పిటల్ సెటప్ ఉంది. మాకు హాస్పిటల్ సెటప్ లేదు. 50,000 మంది ఉన్నాం. ఇన్సూరెన్స్ ఉందేమన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి? హెల్త్ ఇన్సూరెన్స్ మా వెల్ఫేరే అమ్మ, మేము కట్టే డబ్బుల నుంచి మా వెల్ఫేర్ నుంచి దాన్ని అక్యుములేట్ చేసుకొని అందరికి డిస్పోజ్ చేస్తున్నారు. అది 1 lakh వరకు ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్. అంతే అంతే. ఇప్పుడు వచ్చే అపార్ట్ ఫ్రమ్ వెల్ఫేర్ బయట ఉన్న ఆపర్చునిటీ స్కోప్స్ని ఎక్స్ప్లోర్ చేయడం కూడా బార్ కౌన్సిల్ యొక్క బాధ్యత అని మేము వస్తాం. ఇప్పుడు బార్